నమస్తే అండి. కామాక్షి న్యాచురల్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసము శుక్రవారం ఎంత పవిత్రంగా, ఎంత మహిమాన్వితంగా చూస్తాము, అలాగే శ్రావణ శనివారాలు కూడా అంతే ముఖ్యమండి. శ్రావణ శనివారం అని అలిపిరి దగ్గర పిండి దీపారాధన చేద్దామని వచ్చాను. మీలో ఎంతమంది చేస్తారు శ్రావణ శనివారాలు? శ్రావణ మాసం మొత్తం శుక్రవారాలు ముఖ్యమే, శనివారాలు ముఖ్యమే, సోమవారాలు ముఖ్యమే, ప్రతి వారం ముఖ్యమే. శ్రావణ మాసంలో మీరెంతమంది చేస్తారు శ్రావణ శనివారాలు? ఇక్కడ అలిపిరి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి. మీకు తెలుసా ఎవరికైనా అలిపిరిలో ఒకప్పుడు 1990s కేవలం ఆ గుళ్ళో స్వామి విగ్రహం కాకుండా పాదాలు మాత్రమే ఉండేవి. దాంతోపాటు కొన్ని చెప్పుల జతలు కూడా ఉండేవి. చాలా పెద్ద పెద్ద చెప్పుల జతలు. మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి ఎవరికి తెలుసు. ఈ అలిపిరిని ఒకప్పుడు అడిపుళి అని పిలిచేవారట. అడి అంటే పాదం, పుళ అంటే చింత చెట్టు. పూర్వకాలంలో పెద్ద చింత చెట్టు ఉన్నందుకు దీన్ని అలిపిరి అని పిలువబడిందట. పెద్దవాళ్ళు చెప్పారండి, అవి వింటూ మీకు చెప్తున్నానంతే. ఈ చెట్టు కిందే తిరుమల నంబి రామానుజనుకి రామాయణ రహస్యాలు ఉపదేశించాడని కొన్ని ఇతిహాసాలు చెప్తున్నాయి. మనకు రామానుజాచార్యులు తెలుసు కదా, ఆయనకి తిరుమల నంబి ఉపదేశించారట. తిరుమలలో తిరుమల నంబి ఆలయం ఉంది. మీకు తెలుసా? స్వామివారి ఆలయానికి రైట్ సైడు సుపదం వస్తుంది కదా, సుపదం పక్కనే ఒక ఆలయం ఉంది. ఆయనదే తిరుమల నంబి. ఆయన చాలా గొప్ప భక్తుడట. ప్రతిరోజు స్వామివారి నైవేద్యం టైంకి ఆయన వెళ్ళి కొండ మీద స్వామికి నైవేద్యం పెట్టి మళ్ళీ త్వరగా తిరిగి కిందకు వచ్చేసేవారట. అలా ఆయన రోజు చేసేవారట. తర్వాత ఆయన వృద్ధాప్యం వల్ల ఎక్కలేకపోయేసరికి ఆ స్వామే తన భక్తుడి కోసం మెట్లు దిగి కిందకు వచ్చి ఇక్కడ పాదాలు ప్రతిష్ఠించారు, నా పాదాలని సేవ చేసుకో అని చెప్పారని పురాణ ఇతిహాసాల్లో ఉందండి. అంతేకాకుండా ఇక్కడ స్వామివారి పాదుకలు ఉంటాయి అని చెప్పాం కదండి. రోజు అమ్మవారి కోసం కొండ దిగి వస్తాడు కదా స్వామి. అట్లా ఎక్కి వచ్చేటప్పుడు ఆయన పాదుకలు అరిగిపోతాయట. ఇక్కడ ఒక భక్తుడు చెన్నై నుంచి ప్రతి సంవత్సరం స్వామివారికి పాదరక్షలు చేసి ఇస్తారట తోలుతోటి. అవి నెక్స్ట్ ఇయర్ కల్లా కొంచెం అరిగిపోయి ఉంటాయట. మరి అక్కడ పెద్దవాళ్ళు చెప్పారు, నాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాను. ఆ విధంగా చాలా ఆ మండపం నిండా చెప్పులే ఉండేవి. తర్వాత ఇప్పుడు స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించి ఆ చెప్పుల్ని ఎక్కడో పెట్టారట. ఇప్పుడు స్వామివారి పాదుకలు, ఇత్తడి పాదుకలు తల మీద పెట్టుకొని భక్తులందరూ ప్రదక్షిణ చేస్తారు. స్వామివారు మన తల మీద ఉన్నట్టు భావించి ఆయన్ని ఎత్తుకొని ప్రదక్షిణ చేసినట్టు ప్రదక్షిణ చేస్తారు. అసలు అలిపిరి దగ్గర ఉన్నాము అంటే టైమే తెలియదండి. గోవిందా 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 అంటూ గోవిందనామాలు పలికే భక్తులు, భక్తితో పిండి దీపారాధన చేసే భక్తులు, చంటి పిల్లల్ని ఎత్తుకొని తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు సరదాగా అందరూ భక్తితో గోవిందనామాలు మారుమ్రోగుతూ ఉంటాయి అలిపిరి మొత్తం. ఇక్కడ గోశాల కూడా ఏర్పాటు చేశారు. గోశాలలో గోపూజని మనమే స్వయంగా చేసుకోవచ్చు. స్వయంగా గోపూజ చేసుకోవడం, గోప్రదక్షిణ, కృష్ణుడి విగ్రహం చాలా బాగుంటుంది. కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల పాదాల చెంతనున్న దివ్య ప్రదేశం అలిపిరి. కొండ మీదకి వెళ్లేందుకు మార్గం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అందరికీ. అలిపిరి అంటే ఇందా చెప్పుకున్నట్టు అట్లాగే ఇంకొక పేరు కూడా. తమిళులు కొండ దిగువ భాగాన్ని అడివారం అంటారు, మొదటి మెట్టును అడిపడి అంటారు. ఈ పేర్లే కాలక్రమంలో అలిపిరిగా మారాయి అని చెప్పుకుంటారు.
తిరుమలలో స్వామివారు ఈ చింత చెట్టు కిందే వెలిశారని చెప్తారట. చింత చెట్టు త్వరలో చాలా కాలం గడిపారు అని. ఈ తిరుమల కొండ మొత్తం సాలగ్రామ శిలామయం అండి. అందుకే పాదాలతో తొక్కకూడదని రామానుజాచార్యుల వారు చాలా కాలం పాటు అలిపిరి నుంచే స్వామివారిని మోకాళ్లతోటి ఎక్కి సేవించుకునేవారు. ఆయన మోకాళ్ళ మీదే వెళ్ళేవారట తిరుమలకి. కనీసం మనం అట్లా చేయలేకపోయినా చెప్పులు వేసుకోకుండా వెళితే చాలా మంచిది. మేము వీలున్నప్పుడల్లా అలిపిరి పాదాల దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకొని వస్తుంటాము. అలాగే వీలున్నప్పుడల్లా కొన్ని మెట్ల వరకు, ఇప్పుడు స్వామి కనపడే వరకు ఆ విగ్రహం వరకు పసుపు కుంకుమతో పూజ చేసుకోవడము, కర్పూరం పెట్టుకోవడము వీలైనంత వరకు చేసుకొని వస్తుంటాము. ఈ శ్రావణ మాసం అయిపోయాక తిరుమల శనివారాలని వస్తాయి. ఆ తిరుమల శనివారాలప్పుడు ఉంటారండి జనాలు, అస్సలు కాలు పెట్టడానికి కూడా సందుండదు. దీపాలు ఎంతమంది వచ్చి దీపాలు పెడుతుంటారు. చాలా చాలా అందంగా డెకరేట్ చేసి పెడుతుంటారు. మీరు ఈసారి తిరుమలకు వచ్చినప్పుడు తప్పకుండా అలిపిరి వచ్చి స్వామివారి పాదాలు తల మీద మోసుకొని తరించండి. ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దామండి. ఓం నమో వెంకటేశాయ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. నమస్తే అండి.